గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారూస్ వ్లాగ్స్. నేను మీ షారిక కొనిదల. హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. సో ఈరోజైతే నేను చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్లేస్లో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరైతే విజిట్ చేయాలి. ఈ ఒక్క ప్లేస్కి విజిట్ చేస్తే మనం చాలా ప్లేసెస్ని అయితే కవర్ చేయొచ్చు. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ సైమాక్స్ అండ్ ట్యాంక్ బండ్, ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మార్నింగ్ ఆ టైంలో వచ్చేసి మొత్తం అన్ని ప్లేసెస్ చూసేసి అయితే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ట్యాంక్ బండ్ ఎదురుగుండా సచివాలయం అయితే ఉంటుంది. నైట్ టైంలో లైటింగ్స్ అవి అయితే భలే ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. 25 ఎకరాల్లో అయితే ఇది కట్టారంట. చూసారా ఎంత బాగుందో చూడటానికి. దీనికి ఆపోజిట్లోనే ట్యాంక్ బండ్ ఉంటుంది, రోడ్కి అవతల పక్కన. ఇక్కడ మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు తిరగచ్చు. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి అలా టైం స్పెండ్ చేయాలి కొద్దిసేపు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఈ సచివాలయం దాటి కొంచెం దూరం వెళ్ళాక మనకైతే అంబేద్కర్ గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. అది 125 feet హైట్ అంట. ఆ విగ్రహం పునాదిరాయి అయితే కనుక 2016లో వేశారంట. కానీ స్టార్ట్ చేయటం అయితే కనుక 2021లో కట్టడం స్టార్ట్ చేశారు. 2023లో ఓపెన్ చేశారు దాన్ని. 11.8 acresలో అయితే కట్టారంట దీన్ని. చూడటానికి అయితే చాలా బాగుంది. సచివాలయంలోకి అయితే అలౌ చేయరు కానీ బొమ్మ దగ్గరికి అయితే అలౌ చేస్తారు. సో ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. మీకు ఏమైనా బెస్ట్ ప్లేసెస్ కనుక తెలిస్తే కనుక కమెంట్లో మెన్షన్ చేయండి, నేనైతే విజిట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.